हरि ओं श्री महागणाधिपतये नमः श्री महासरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः श्रीपाद श्रीवल्लभ श्री नरसिंह सरस्वती स्वामी समर्थ स्वरूप श्री गुरु दत्तात्रेयाय नमो नमः అవధూత చింతన గురుదేవ్ దత్త గురుదేవ్ దత్త గురుదేవ్ దత్త. ఈ దత్త చరిత్ర అనేటువంటి ఈ శీర్షికలో మన దత్తాత్రేయ స్వామి యొక్క దివ్యలీలా వైభవాన్ని తెలుసుకుని తదనంతరం దత్తస్వామి యొక్క స్వయంభూ అవతారాలైనటువంటి శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నరసింహ సరస్వతి స్వామి సమర్థుల యొక్క చరిత్రలు తెలుసుకోవడం విధానంలో ఒక భాగంగా శ్రీపాద వల్లభ దివ్యలీలామృతాన్ని పూర్తి చేసి నరసింహ సరస్వతి యతీంద్రుల యొక్క గురు చరిత్ర గురులీలామృతాన్ని ప్రస్తుతం మనం తెలియజేసుకుంటున్నాం. ఇందులో గత భాగంలో నరహరి అంటే బాల నరసింహ సరస్వతి స్వామి ఆయన జన్మించిన విధానము, తదుపరి ఆయనకి గర్భాష్టకములో ఉపనయనం జరిగిన సందర్భంలోనే ఆయన నోరు విప్పి మాట్లాడి 4 వేదములను కూడా ఆయన అక్కడ వేదపారాయణ చేసినటువంటి విధానము, అదేవిధంగా సన్యాసాశ్రమానికి అనుమతి ఇమ్మనమని చెప్పేసి తల్లిని కోరగా తల్లి నిరాకరించడంతో తల్లికి జన్మ తత్వాన్ని, ఈ జీవన్మరణ చక్రములో ఉన్నటువంటి ఈ తత్వాన్ని బోధపరిచి ఆమెకు స్వంతలు చేకూర్చి ఆమె కోరిన విధంగా తదుపరి సంతానం కలిగే వరకు ఇంటి పట్టునే ఉంటాను అనేటువంటి మాట ఇచ్చి ఆ పైన 1 సంవత్సరం పాటు ఇంటి దగ్గరే ఉండి ఆ సమయంలో సంవత్సరం తర్వాత తల్లికి కవల పిల్లలు జన్మించిన తర్వాత వారికి సంవత్సరం వచ్చే వరకు అంటే ఇంకొక సంవత్సరం అంటే 2 సంవత్సరాలు ఉపనయనమైన తర్వాత బాల నరహరి ఇంటి దగ్గరే కరంజా నగరంలోని ఇంటి పట్టునే ఉంటూ అనేక మందికి శిష్యులకి వేదాంగములు, శాస్త్రములు, పురాణములు, ధర్మశాస్త్రం అన్నింటినీ కూడా ఆయన తెలియజేస్తూ ఎప్పుడైతే ఈ సంవత్సరం కూడా పూర్తవుతోందో ఆ పిల్లలిద్దరికీ అప్పుడు తల్లిని తండ్రిని ఇక నేను బయటకు వెళ్ళవలసిన అవసరం వచ్చింది కాబట్టి నేను ఇంకా లోక కళ్యాణార్థము నేను యతినై నేను దేశం అంతా కూడా తిరుగుతూ ఉంటాను, అందువల్ల నాకు ఇంక మీరు అనుజ్ఞ ఇవ్వవలసిందేను అని చెప్పి వారిద్దరికీ కూడా స్వాంతనపరిచి ఇంకా ఒక కుమారుడు ఒక కుమార్తె కూడా జన్మిస్తారు, మీ ఈ కుటుంబం అంతా కూడా సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతూగుతూ ఉంటుంది, ఈ కుటుంబంలో జన్మించిన అందరూ కూడా పండితులు అవుతారు, అందరూ కూడా వేదాధ్యయన సంపన్నులు అవుతారు, ధర్మవర్తనలు అవుతారు అనేటువంటి విషయాన్ని తెలియజేసి వారిద్దరికీ కూడా శ్రీపాద శ్రీవల్లభ రూపంలో దర్శనమిచ్చి వారి యొక్క ప్రణతులు తీసుకొని తల్లిదండ్రులు గ్రామస్తులందరూ కూడా వెంట రాగా కొంత దూరము కరంజా నగర పొలిమేరల వరకు వెళ్ళిన తర్వాత అక్కడందరినీ ఆశీర్వదించి అదృశ్యమైపోయిన కరంజా నగరములో అదృశ్యమైపోయినటువంటి బాల నరహరి వారాణసి క్షేత్రాలు చేరాడు. వారాణసి క్షేత్రం అంటే వారణాసి అంటే కాశీ మహాపుణ్యక్షేత్రం. అది సమస్తమైనటువంటి విశ్వంలోనూ కాశీని మించినటువంటి పుణ్యక్షేత్రము లేదు, నభూతో నభవిష్యత్. అసలు అక్కడ 14 భువనాల్లో కూడా కాశీని మించినటువంటి క్షేత్రం లేదు. ఎందుకంటే కాశీ అనేటువంటిది వారణాసి బ్రహ్మ సృష్టిలోనిది కాదు, సాక్షాత్తు పరమశివుడు ఆవాసం ఉండేటువంటి స్థలం. అది మహాప్రళయం సంభవించి సమస్తము మునిగిపోయినా కూడా వారణాసికి మాత్రం ముప్పు లేదు. ఎందుకంటే పరమశివుడు సోలం మీద నిలబెట్టి కాపాడుతాడు. అక్కడ ఒక పరమశివుడితో పాటు అమ్మవారు అన్నపూర్ణ విశాలాక్షిగా ఈ 14 భువనాలకి కూడా ఉండే జీవులందరికీ కూడా అన్నం పెట్టేటువంటి మహాతల్లి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రియవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాందేహి చ పార్వతీ. ఆ విధంగా సమస్తమైనటువంటి జీవులకి అన్నం పెట్టే తల్లి అన్నపూర్ణమ్మ, సాధకులకి జ్ఞానము వైరాగ్యాన్ని కూడా ప్రసాదించేటువంటి మహాతల్లి అన్నపూర్ణ విశాలాక్షి. ఆవిడ కొలువై ఉంటుంది. ఢుంటి వినాయకుడు కాలభైరవుడు క్షేత్రపాలకుడుగా ఉంటూ సమస్తమైనటువంటి దేవతాగణాలు అక్కడే ఉంటాయి. అందరూ కూడా ఒక్కొక్క లింగాన్ని ప్రతిష్ఠించారు. అక్కడ 1 కోటి లింగాలు ఉంటాయి అక్కడ. అంతేకాకుండా పరమ పవిత్రమైనటువంటి భాగీరథి నది, గంగా నది. ప్రతి హైందవుడు కూడా జీవితంలో ఒక్కసారైనా స్నానం చేసి తరించాలి
అక్కడ పితృదేవతలకు తర్పణాలు ఇచ్చుకోవాలి, పైతృకం చెయ్యాలి అనేటువంటి సంకల్పంతో ఖచ్చితంగా ఉండి తీరుతుంది ప్రతి హైందవుడికి కూడా. కాశీ ఒక్కసారైనా కాశీ దర్శనం చేసుకోవాలి, ఒక్కసారైనా గంగలో స్నానం చెయ్యాలి. ఆ చేసినప్పుడు తీర్థవిధి నిర్వహించి పితృదేవతలు తరింపజేయాలనేటువంటి ఆ ఉత్సుకత, జిజ్ఞాస, ఆతృత, ఆ సంకల్పం ప్రతి హిందువుకి కూడా ఖచ్చితంగా ఉంటుంది. జీవితంలో ఒక్కసారి వెళ్ళవలసింది. ఆ రోజుల్లో అంటే కాశీకి వెళ్ళినవాడు కాటికి వెళ్ళిన సమానం అని చెప్పేవారు. ఎందుకంటే ఏ విధమైనటువంటి సౌకర్యాలు లేని రోజుల్లో ఎడ్ల బళ్ళు కట్టుకొని నడుచుకుంటూ ఎక్కడి నుంచో బయలుదేరి కొండలు, గుట్టలు, అడవులు, క్రూర మృగాలు దాటుకుంటూ, దొంగలు దాటుకుంటూ, పర్వతాలు దాటుకుంటూ, నదులు దాటుకుంటూ, అందులో మార్గ మధ్యలో పడిపోయిన వాళ్ళు పడిపోగా మిగిలిన వాళ్ళు కాశీ వెళ్ళేవారు. కాశీ వెళితే మళ్ళీ తిరిగి రావడం అదొక పెద్ద ప్రయాస. అందువల్ల కాశీకి వెళ్ళినవాడు కాటికి వెళ్ళినవాడు సమానమే చెప్పి సామెత వచ్చింది మనకి. కానీ ఇవాళ ఆ సమస్య లేదు. ఇక్కడ మనం ఫ్లైట్ ఎక్కితే 2 గంటల్లో కాశీలో ఉంటాం, ఇక్కడ మనం ట్రైన్ ఎక్కితే 12 గంటల్లో కాశీలో ఉంటాం. ఆ విధంగా అనేకమైనటువంటి రవాణా సౌకర్యాలు పెరిగి ఈ రోజుల్లో కాశీ క్షేత్ర సందర్శన అనేటువంటి పెద్ద విషయం కాదు. సంకల్పం ఉండాలి, దానికి పరమేశ్వరుడికి ఆజ్ఞ ఉండాలి. అందులో కాశీలో మరణించినటువంటి వాళ్ళకి పునర్జన్మ ఉండదు. స్వయంగా కాశీలో ఎవరైతే మరణిస్తారో వారికి పరమశివుడు రామతారకాన్ని ఉపదేశిస్తాడు కుడి చెవిలో. అందుకే కాశీలో మనకందరికీ కూడా కుడి చెవి పైకి లేచి ఉంటుంది. అదేవిధంగా ఆ సమయంలో డుంటి వినాయకుడు మృదంగం వాయిస్తూ ఉంటాడట. అమ్మవారు జాగ్రత్తగా ఆ ప్రాణం పోయేటువంటి ఆ జీవుణ్ణి లాలిస్తూ ఉంటుందిట. గంగమ్మ స్వయంగా గంగతీర్థం పోస్తుందిట. ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా మన యొక్క నమ్మకం, మన భావన. ఇది నిజం, వాస్తవం కూడా. ఇది ఎక్కడ కూడా రుజువులకి, సాక్ష్యాలకి లొంగేది కాదు. అటువంటి కాశీ దివ్య పుణ్యక్షేత్రంలో మరణించాలని కోరుకుంటూ ఎంతోమంది చరమావస్థలు అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉండేటువంటి వసతిగృహాలు తీసుకొని పెర్మనెంట్గా ఉండిపోతారు. కానీ అదృష్టం ఉన్నవాళ్ళు మాత్రమే అక్కడ మరణిస్తారు. లేని వాళ్ళు ఎంతకాలం ఉన్నా కూడా ఏదో నెపం మీద బంధువులు చూడడానికో పిల్లల్ని చూడడానికి ఇక్కడికి వచ్చి ఇక్కడ పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాశీ దాటి బయటకు వచ్చి పోయిన వాళ్ళు. అదృష్టం ఉన్నవాడు ఏమీ లేకుండా ఉత్తినే కాశీ వెళ్ళి అక్కడే మరణించిన వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా కాశీలో మరణించడం అనేటువంటిది ఇక వాళ్ళకి జన్మ లేదు, మోక్షమే. స్వయంగా మోక్షాన్ని అనుగ్రహిస్తాడు పరమశివుడు, కైలాసవాసాన్ని అనుగ్రహిస్తాడు. అంతటి గొప్ప పుణ్యక్షేత్రం కాశీ. ఎంతోమంది సాధువులు, సన్యాసులకి సాధనా స్థలం కాశీ. అదేవిధంగా ఆ కాశీలో ఉన్నటువంటి ఆ క్షేత్రాలు మనం స్వయంగా దర్శించనక్కర్లేదు. కాశీ వెళ్ళాలి, కాశీ వెళ్ళాలి, కాశీ మనస్సులో అనుకుంటే కాశీ వెళ్ళే ఫలితం వచ్చేస్తుంది. అలా గంగా స్నానం చేయాలి, గంగలో స్నానం చేయాలి, నేను పులిత్రికాలని మనస్సు సంకల్పించుకుంటే మనసారా గంగా స్నాన ఫలితం వచ్చేస్తుంది. ఎక్కడున్నాడు గొప్ప విశేషం ఏంటి? అటువంటి కాశీ పుణ్యక్షేత్రానికి నరహరి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే అక్కడ అనేక మంది యతీశ్వరులు ఉన్నారు, అనేక మంది సాధు సన్యాసులు ఉన్నారు. నిరంతర తపస్సులో ఉండేటువంటి, సాధనలో ఉండేటువంటి అనేక మంది సాధువులు కాశీ ఆ గంగ ఒడ్డున ఎంతోమంది, కొన్ని వేల మంది కూర్చొని ఉంటారు సాధన చేసుకుంటూ. అటువంటి ప్రదేశానికి ఆయన వెళ్ళి